వెల్కమ్ టు టీబీసీ న్యూస్. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రిజర్వేషన్ల ప్రక్రియ జాతీయ స్థాయిలో కొనసాగుతుందని, రిజర్వేషన్లను అడ్డుకునేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఈ నెల 6వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజా ప్రతినిధులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్లి తమ సమస్యను జాతీయ స్థాయి నాయకులకు వివరిస్తామని వెల్లడించారు. అక్కడే రిజర్వేషన్ల అంశాన్ని తేల్చుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వం 42% కోసం ఇలా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ప్రయత్నం చేస్తుందో ఆ రిజర్వేషన్ ప్రక్రియ ఇప్పుడు చివరి దశకు వచ్చింది. మొన్న ఏదైతే అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి కేంద్రానికి పంపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ బిల్ కేంద్ర ప్రభుత్వం దగ్గర అక్కడ ఉంది, ఇంకా అది పార్లమెంట్లో పెట్టలేదు. పార్లమెంట్లో పెట్టిన తర్వాత దాన్ని 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయాలని చెప్పి మా డిమాండ్, కాంగ్రెస్ పార్టీ డిమాండ్. ఆ 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేస్తే 42% రిజర్వేషన్కు చట్టబద్ధత వస్తుందని చెప్పి వస్తుంది. అదేవిధంగా ఆర్డినెన్స్ తోటి కొన్ని ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని 42% రిజర్వేషన్ అమలు చేయడానికి కేంద్రంలో మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీసీల పట్ల బీసీలకు న్యాయం కావాలని చెప్పి పోరాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 2004 నుంచి కూడా ఎప్పుడైతే తెలంగాణ అంశం వచ్చిందో ఆ తెలంగాణ అంశంతో పాటు తెలంగాణలో సామాజిక న్యాయం తీసుకురావాలంటే బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి 2004 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేయాలని చెప్పి ఆలోచన చేస్తుంది. అదేవిధంగా బీసీలకు న్యాయం జరుగుతుందనే 2014లో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి చెప్పాలంటే ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ ఉందో దాని వర్గీకరణలో కూడా తెలంగాణలో మన ముందుండి ఇలా ఎస్సీ వర్గీకరణ చేసిన గంత కూడా కాంగ్రెస్ పార్టీదే. ఇలా కాంగ్రెస్ పార్టీ కేవలం ఏదో ఓట్ల కోసం చేసేది కాదు, వాస్తవంగా బీసీలను ఒక స్థాయికి తీసుకురావాలి, బీసీలను కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఒక 20 సంవత్సరాలు ఆలోచన చేసిన తర్వాత ఈ అంశాన్ని మొన్న ఎన్నికల్లో మేము గెలిస్తే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా దాన్ని అసెంబ్లీలో పాస్ చేసి దాన్ని మన కేంద్రానికి పంపించడం జరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మొత్తం ఉన్న గవర్నమెంట్లో ఉన్న ఇప్పుడు మొత్తం ఎమ్మెల్యేలు, ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఢిల్లీలో రేపు 6 తారీఖు నాడు పెద్ద ధర్నా కూడా మేమంతా కూడా ఢిల్లీకి చేరుకొని అక్కడ మా బిల్ 42% రిజర్వేషన్ బిల్ను పాస్ చేయాలని చెప్పి ఒక పెద్ద ధర్నా కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు పార్లమెంట్లో ఉన్న ఎంపీలందరినీ కూడా మా బిల్లు ఇది పెట్టండి, దీన్ని పాస్ చేయండి అని చెప్పి అక్కడ ఉన్న పార్లమెంట్లో ఉన్న సభ్యులతోటి అందరికీ విజ్ఞప్తి చేసుకోవడానికి మా ఎమ్మెల్యేలంతా కూడా అక్కడికి రేపు అందరూ కూడా రిప్రజెంటేషన్ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా 8 తారీఖు నాడు మేమంతా కూడా ఢిల్లీలో ప్రెసిడెంట్ గారిని కలిసి ఇది చాలా సున్నితమైన అంశము, బీసీలకు న్యాయం జరుగుతుంది, తెలంగాణ వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే బీసీలు చాలా అన్యాయానికి గురవుతున్నారు. ఇలా వాస్తవంగా కూడా తెలంగాణలో సామాజిక న్యాయం తీసుకురావడానికే ఇలా ముందుకొచ్చింది, తెలంగాణ వాదం ముందుకొచ్చింది, తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. కాబట్టి ఈ అంశం చాలా ముఖ్యమైన అంశం. దీన్ని రాజకీయంగా చేయకుండా బీసీల పట్ల ప్రేమతోటి దీన్ని పాస్ చేయాలని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేయడానికి వెళ్తున్నాం. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఈ 42% రిజర్వేషన్ మీద చాలా చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నాం. రేపు ప్రభుత్వంలో వాళ్ళు బిల్ పెట్టకపోయినా, బిల్ పాస్ కాకపోయినా కూడా దీన్ని ఏ విధంగా చేయాలని చెప్పి దాన్ని అన్ని కోణాల్లో కూడా ఆలోచన చేసి దాన్ని లీగల్గా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా 42% రిజర్వేషన్ వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పి తెలియడానికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితోటి ఉంది. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రిజర్వేషన్ అమలు చేసి తీరుతుందని చెప్పి చెప్పడానికే ఈనాడు మీ అందరి ముందర ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.
బీసీలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 34% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చినారు. అంటే రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, అదేవిధంగా విద్యాపరంగా కానీ, ఉద్యోగాలలో కానీ 34% ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు 34% తీసుకొని వచ్చి 23% చేసిన ఘనత కేసీఆర్కు దక్కింది. అంటే బీసీలు ఆర్థికంగా ఎదుగుతూ ఉన్నారు, రాజకీయంగా కూడా పైకి వస్తూ ఉన్నారు. వీళ్ళు పైకి వస్తే మా మనుగడ ఉండదు అనే ఒక దురాలోచనతోటి 23% రిజర్వేషను బీసీలకు చేసినాడు. కాంగ్రెస్ పార్టీ వారి మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే బీసీలకు 42% ఇస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన సంగతి మనకందరికీ తెలుసు. ఆ మేనిఫెస్టోను ఆధారంగా చేసుకునే రాహుల్ గాంధీ గారి ఆలోచనతో ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ కొరకు అసెంబ్లీ ఏర్పాటు చేసి అక్కడ ఒక రెజల్యూషన్ పాస్ చేసి సెంట్రల్కి పంపిన సంగతి మనకందరికీ తెలుసు. తర్వాత సెంట్రల్ ఇక్కడ గవర్నర్ కూడా పంపించారు ఆర్డినెన్స్ చేసి. గవర్నర్ అది రాష్ట్రపతికి పంపించింది. రాష్ట్రపతి అక్కడ నుంచి ఏమి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. అందుమూలంగా 42% రిజర్వేషన్లు కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి 5, 6, 7వ తారీఖు రోజు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. నేను ఒకటే అడుగుతూ ఉన్నాను బీజేపీ వాళ్ళని కూడా. బీజేపీ వాళ్ళు ఏమంటా ఉన్నారు, 42% రిజర్వేషన్లు ఉంటే 10% ముస్లింలకే పోతాయని అని అంటా ఉన్నారు. నేను ఒక మాట చెప్తాను వాళ్లకు. మహబూబ్ నగర్ మండల్ కానివ్వండి, హన్వాడ మండల్ కానీ, రాష్ట్రంలో ఉన్న అన్ని మండల్ లోపల కూడా ముస్లింల పర్సెంటేజ్ ఎంత అని అడుగుతూ ఉన్నాను నేను. 42% రిజర్వేషన్లు ఉంటే మండల్లో వచ్చేది మొత్తం హిందువులకే కదా 42% రిజర్వేషన్లు. అక్కడ మైనారిటీలకు రిజర్వేషన్ ఎక్కడొస్తాయి? మొత్తం మన తెలంగాణలో 80% గ్రామాలు ఉంటే 20% మాత్రమే, 15% మాత్రమే పట్టణాలు ఉన్నాయి. పట్టణాలలోనే మైనారిటీ సోదరులు ఉన్నారు. మైనారిటీలు పట్టణాల్లో కూడా కొన్ని ఏరియాస్లలోనే ఉంటారు. అంటే వాళ్ళకి ఎంత శాతం వస్తుంది? ఒక్కసారి బీజేపీ వాళ్ళు కూడా ఆలోచన చేసి మాట్లాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. 42% వచ్చేది రాజకీయంగా ఎవరికి వస్తుంది? హిందువులకే వస్తుంది. అంటే బీసీలను మోసం చేయాలి, ఈ పేరు పైన ముస్లింలకు 10% ఇస్తున్నారు, 42% లోపల 32% హిందువులకు వస్తున్నాయని ఒక దుర్మార్గమైన ఆలోచనను బయటికి తీసుకొని వచ్చి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ప్రజల మధ్యలో విభేదాలు తెచ్చి ఈ బీసీ రిజర్వేషన్ అణగదొక్కదాని కొరకే బీజేపీ వాళ్ళు ఈ విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 43%కి 42% కట్టుబడి ఉంది. ఖచ్చితంగా 42% సాధించుకునే వరకు మేమందరం కూడా పోరాడతాము. 42% తోటే స్థానిక ఎన్నికల సంస్థలకు కాంగ్రెస్ పార్టీ పోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బీసీల పైన చిత్తశుద్ధి ఉంది. కాంగ్రెస్ పార్టీయే బీసీలకు న్యాయం చేస్తుంది. రాజకీయంగా కూడా కాంగ్రెస్ పార్టీయే బీసీలకు సముచిత స్థానం ఇస్తుంది అని చెప్పి ప్రధానంగా నమ్ముతుంది. కాబట్టే ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఏ పార్టీ 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తుంది అని చెప్పేసి. కేసీఆర్ గారు ఉన్నారు, ఏం చేశారంటే 23% రిజర్వేషన్ ఇచ్చారు. ఆ 23% రిజర్వేషన్లు కూడా ఓన్లీ ఎంపీటీసీ, జడ్పీటీసీల వరకే అణగదొక్కి పెట్టినారు. కానీ ఇప్పుడు 42% రిజర్వేషన్లు వస్తే ఎంతమంది బీసీలకు జడ్పీ చైర్మన్లు అవుతారు, మేయర్లు అవుతారు, మున్సిపల్ చైర్మన్లు అవుతారు? ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. కేసీఆర్ ఉన్నప్పుడు గౌళ్ళకు కానీ, యాదవులకు కానీ, ముదురాజులకు కానీ ఎమ్మెల్యేలో ఎన్ని సీట్లు ఇచ్చిండ్రండి? 5% నుంచి 10% సీట్లు ఇచ్చిండ్రు. ఓన్లీ 10 మందికి మాత్రమే ఇచ్చిండ్రు. అంటే 23% అని ఆయన్నే 34%ని 23%కి తీసుకొచ్చిండు. ఆ 23%లో కూడా రాజకీయంగా 10% మందికే ఇచ్చినాడు. అది కూడా ఓడిపోయే సీట్లలో ఇచ్చినాడు. ముదిరాజులకు ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. యాదవులకు ఎంతమందికి ఇచ్చినాడు? 3-4కి ఇచ్చినాడు. అంటే టీఆర్ఎస్ పార్టీ బీసీలను మోసం చేసిన పార్టీ. బీజేపీ పార్టీ బీసీలకు 42% వస్తుందని చెప్పేసి మైనార్టీలను 10% తీయాలని చెప్పేసి ఆ సాగుతోటి ఈ రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేయకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నం. కాబట్టి నేను ఒకటే ప్రజలను కూడా కోరుతా ఉన్నాను,
బీసీలకు మేలు చేసే పార్టీయే కాంగ్రెస్ పార్టీ. అందుమూలంగానే 5, 6, 7వ తారీఖు రోజు బ్రహ్మాండంగా ఢిల్లీలో మేము ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. 6వ తారీఖు రోజు ప్రతి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఢిల్లీకి చేరుకుంటూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ నుంచి ట్రైన్ ఒకటి వెళ్ళింది మార్నింగ్ 9 o'clock, మళ్ళీ ఈవినింగ్ 4 o'clock సికింద్రాబాద్ నుంచి ట్రైన్ వెళ్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా సీనియర్ నాయకులు, తర్వాత ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్లైట్లలో రేపు మార్నింగ్ ఢిల్లీకి చేరుకుంటున్నాము. అక్కడ 6వ తారీఖు రోజు పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి 42% సాధించుకునే విధంగా కాంగ్రెస్ వాళ్ళందరూ పోరాడుతున్నారని చెప్పేసి కూడా ఈ